నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. జనరల్గా ఐటీ ఫైలింగ్ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. సో అందరు అనుకునేది ఏంటి అంటే ఐటీ అనగానే అసలు మనకు సంబంధించింది కాదు, అదంతా డబ్బున్నోళ్ళు చేసుకోవాల్సింది అని అనుకుంటూ ఉంటాం. మరి ఇందులో కూడా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అసలు ఐటీ ఎవరు ఫైలింగ్ చేయాలి, ఎలా ఫైల్ చేయించాలి, అండ్ దీని త్రూ వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇఫ్ చేయకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియచేయడానికి మనతో పాటు సిఏ రవీంద్ర బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం మేడం. సో సార్, జనరల్గా మనకి ఐటీ మూమెంట్ స్టార్ట్ అయింది, ఫైలింగ్ ఆల్మోస్ట్ ఇంకో 10 daysలో క్లోజింగ్ కూడా అనమాట. సో మరి ఈ ఐటీ ఫైలింగ్ అంటే అసలు ఏంటి, అండ్ ఎవరెవరు చేసే అవకాశం ఉంటుంది, ఎవరెవరు చేయొచ్చు అంటారు? సో మేడం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అంటే ఒక ఇయర్లో ఒక పర్సన్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టడం, ట్యాక్స్ కట్టి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం. నాకు ఈ ఇయర్లో నేను జాబ్ చేయడం ద్వారా కానీ, లేదా బిజినెస్ చేయడం ద్వారా కానీ, లేదా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కానీ నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది. సో నాకు ఇన్కమ్ ట్యాక్స్ అప్లికబుల్ అయితే ఇంత నేను ట్యాక్స్ కడతాను, ట్యాక్స్ రాకపోతే జస్ట్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటే అవసరం లేదు. సో గవర్నమెంట్ ఇచ్చిన న్యూ రూల్ ప్రకారం ఏంటంటే అప్ టు 12 lakhs అంటే మంత్కి ₹1,00,000 ఇన్కమ్ వచ్చిన దాకా కూడా ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 12 lakhs వరకు. 12 lakhs అంటే 12 లక్షల దాకా సంవత్సరం మనిషి ఎర్న్ చేస్తే ఆ 12 లక్షల మీద ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. బట్ మీ యొక్క ఇన్కమ్ 4 లక్షలు దాటిన వెంటనే ఫైలింగ్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకే. ఫైలింగ్ చేస్తాము, బట్ ఎటువంటి ట్యాక్స్ కట్టము. అంటే 4 లక్షలు దాటిందంటే గవర్నమెంట్కి బాబు నా శాలరీ 5 లక్షలు, లేదా నా శాలరీ 10 లక్షలు, నా శాలరీ 11 లక్షలు అని చెప్పేసి మన గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. బట్ గవర్నమెంట్ మాత్రం ఎటువంటి ట్యాక్స్ కట్టం. అంటే ఫైలింగ్ వేరు, ఇక్కడ ట్యాక్స్ పే చేయడం వేరు. రెండు సైమల్టేనియస్ జరుగుతూనే ఉంటాయి. ఆ ఫైలింగ్ చేసినప్పుడే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ట్యాక్స్ లయబిలిటీ వస్తే పే చేసి ఫైలింగ్ చేస్తాము. ట్యాక్స్ లయబిలిటీ రాకపోతే ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఫైలింగ్ చేస్తాము. సో 4 లక్షలు దాటితే ఫైలింగ్ కంపల్సరీ. ట్యాక్స్ మాత్రం 12 లక్షలు దాటితేనే వస్తుంది. సో 12 లక్షలు దాటిన వాళ్ళు మాత్రం ట్యాక్స్ కట్టి ఫైల్ చేయాలి. బిలో దట్ అమౌంట్ వాళ్ళు ఓన్లీ ఫైలింగ్ చేస్తే సరిపోద్ది. ఓకే. సో ఎవరైనా చేసి పెట్టుకోవచ్చు. అంటే ఈ పర్సన్స్ ఈ కేటగిరీ అనేది ఏమి ఉండదు. అంటే గవర్నమెంట్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏంటంటే 4 lakhs ఇన్కమ్ దాటితే ఫైల్ చేయాలి. 4 lakhs అంటే ఒక పర్సన్ పర్ మంత్ 4 lakhs ఎర్న్ చేస్తే ఫైలింగ్ సార్? ఒక పర్సన్ పర్ ఇయర్కి 4 lakhs మినిమం. 4 lakhs దాటితే ఫైల్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు 4 lakhs అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? అంటే సింపుల్ మేడం, మీ శాలరీ ఎంత 5 lakhs అనుకోండి, 4 lakhs కన్నా ఎక్కువ ఫైలింగ్ చేయాలి. ఓకే. మీ శాలరీ 2.5 లక్షలు, మంత్లీ ఒక 30,000 అనుకోండి, 12 3,60,000. సో 3,60,000కి ఆటోమేటిక్గా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు కావాలంటే వాలంటరీ ఫైల్ చేయొచ్చు. వాలంటరీ కావాలంటే నా శాలరీ 30,000 పర్ మంత్, నా శాలరీ 3,60,000 అని చెప్పేసి ఫైలింగ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఫర్దర్ ప్రాబ్లం రాకుండా కొంతమందికి టీడీఎస్ కట్ అవుతూ ఉండేది. ఆ టీడీఎస్ క్లెయిమ్ చేసుకోవాలన్నా ఫైల్ చేస్తారు. అక్కడ గవర్నమెంట్ పే చేసేది ఉండదు, మనకు వచ్చేదే ఉండేది. అలాంటి వాళ్ళు ఫైల్ చేస్తారు. కొంతమంది యూఎస్ అబ్రాడ్ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి వీసాలు కావాలి, ఇన్కమ్ ప్రూఫ్ కింద వాళ్ళు ఫైల్ చేస్తారు. ఓకే. సో అలాగా కొన్ని మన అవసరాల కోసం ఫైలింగ్ చేస్తారు. అలానే ట్యాక్స్ కట్టుకొని ఫైల్ చేస్తారు. ఓకే. అంటే 12 lakhs అంటే పర్ మంత్ 1 lakh సంపాదించినా సరే 12 lakhs వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ ఫైలింగ్ అయితే చేసి పెట్టాలి. ఫైలింగ్ అయితే మ్యాండేటరీ. ఓకే. సో ఈ ఫైల్ చేయకపోతే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఫైల్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది మేడం. లేటెస్ట్ చెన్నైలో అయితే పర్సన్కి శాలరీ ఇన్కమ్ ఉండి ఫైల్ చేయకపోతే ఈవెన్ తనకి అరెస్ట్ చేశారు. సో కొన్ని కాన్సిక్వెన్స్ అక్కడ దాకా పోతాయి. ఓకే. బట్ జనరల్ పెనాల్టీస్, ఈ ఇన్కమ్ ఏదైతే మనం ఫైల్ చేయలేదు కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళే కనుక్కున్నారనుకోండి, నీకు ఇన్కమ్ ఉంది కానీ ఫైల్ చేయలేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ 3 రిమైండర్స్ ఇస్తారు. 3 సార్లు మనకి ఇంటిమేట్ చేస్తారు, మీరు ఫైల్ చేయండి అని. మనం అప్పుడు కూడా వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉండిద్దో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీరు ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తారు. నెక్స్ట్ ఆర్డర్ పాస్ చేసి దాన్ని బ్యాంకు పంపిస్తారు. అక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ చేయాలని 1 by 1 స్టెప్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఐటీ ఫైలింగ్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్, సో వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు మనం అంటే అమౌంట్ ఎర్నింగ్ ఉంది కానీ ఫైలింగ్ చేయలేదు అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకోండి, కంపల్సరీగా మీ కంపెనీ ఏం చేస్తుందంటే పలానా పర్సన్కి నేను శాలరీ ఇచ్చాను చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పింది. ఓకే. నెక్స్ట్ మీరు కొన్ని షేర్స్ కొన్నారు, షేర్స్ కొన్ని అమ్ముతున్నప్పుడు ఇదంతా కూడా సెబీలో లిస్ట్ అయి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ సెబీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెప్పింది. మీకు క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డ్ని రీపేమెంట్ చేశారు, సో ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డ్ బ్యాంకు ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఓకే. అన్నీ కూడా పాన్ లింక్ అయి ఉంటాయి. అవును. నెక్స్ట్ మీరు ప్రాపర్టీ కొన్నారు, 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నారు అనుకోండి, రిజిస్టర్ ఆఫీస్లో కంపల్సరీ పాన్ తీసుకొని ఆ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తారు, పలానా ఎక్స్ అనే పర్సన్ గిరిజాన మేడం 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. సో ఆటోమేటిక్ వాళ్ళకి ఏమైందంటే 50 లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నారంటే వాళ్ళకి ఇన్కమ్ ఉంది, ఉంది. బట్ ఈ పాన్తో రిటర్న్ ఏం ఫైల్ అవ్వలేదు. సో రిటర్న్ ఫైల్ అవ్వలేదు కాబట్టి ఎందుకు ఫైల్ అవ్వలేదు
అనేది క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసి ముందు పంపిస్తారు, బాబు ముందు ఫైల్ చేయని చెప్పేసి రెస్పెక్ట్ఫుల్గా నోటీసులు వస్తాయి. సో అలాగా గవర్నమెంట్కి ఏంటంటే వేరియస్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ ఆ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. పలానా పర్సన్ క్యాష్ డిపాజిట్ చేశారు మా అకౌంట్లో, పలానా పర్సన్ క్యాష్ విత్డ్రా చేశారని చెప్పేసి. ఓకే. అలాగా వేరే సోర్సెస్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డేటా వచ్చింది. ఓకే. మీరు అబ్రాడ్ వెళ్తున్నారు, అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏదైతే ఈ ట్రావెల్ ఏజెన్సీకి అమౌంట్ పే చేస్తారో వాళ్ళు కూడా ఈ పర్సన్ వేరే కంట్రీకి వెళ్ళిండి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి డేటా ఇస్తారు. సో అబ్రాడ్ వెళ్తాం అంటే మినిమం 4-5 lakhs కావాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్లాబ్ 4 lakhs తర్వాత ఫైల్ చేయాలి. సో ఆటోమేటిక్గా అది ఒక ట్రిగ్గర్ పాయింట్. ఓకే. అలా వేరియస్ సోర్సెస్ నుంచి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ డేటాతో ఈరోజు అంతా ఉన్న టెక్నాలజీకి వెరిఫికేషన్ సింపుల్. ఓకే. ఓకే సార్, అంటే ఇప్పుడు మామూలుగా అకౌంట్ త్రూ జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే మనకు ఒక ప్రూఫ్గా ఉండిపోతుంది. ఇఫ్ అకౌంట్ త్రూ చేయకుండా జనరల్గా క్యాష్ త్రూ ఏదైనా చేసినా సరే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అంటారా? క్యాష్లో చేస్తే ఆ రోజు వెళ్ళకపోవచ్చు, బట్ మీరు ఏదైతే వేరే వాళ్ళతో చేస్తారు ఆ పర్సన్ ఎక్కడో మళ్ళీ ఆన్లైన్తో చేస్తారు, చైన్ ద్వారా జరగవచ్చు. ఓకే. ఓకే. డైరెక్ట్ క్యాష్తో ఈరోజు ఎవరు ఏమన్నా కనిపెట్టలేరు, బట్ దాన్ని ఏమంటారు, మీరు ఎవరితో డీల్ చేశారో వాళ్ళు ఏమైనా ఆన్లైన్ చేసి వాళ్ళ దాకా ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ ద్వారా చైన్ లేదంటే దొంగలాగైతే దొంగంద కలిగినదో తీగలాగితే దొంగంద కలిగినట్టు మీకైనా వాళ్ళ ద్వారా రావచ్చు. వేరే వాళ్ళ త్రూ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చు, అప్పుడైనా మీరు ఇబ్బంది పడవచ్చు. ఓకే. ఓకే. సో జనరల్గా ఐటీ ఫైలింగ్కి ఈ అకౌంట్ ఫ్రీజింగ్కి ఏంటి సార్ సంబంధం? అకౌంట్ ఫ్రీజ్ అంటే అంతే, మీరు ఐటీ ఏదైతే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలో అది కట్టకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ స్టెప్ మీ దగ్గర అమౌంట్ రావాలి. సో బ్యాంక్ వాళ్ళకి చెప్తుంది, బాబు వాళ్ళ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో అంత ఫ్రీజ్ చేయండి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకొని దాని ఇష్యూ సాల్వ్ చేసుకొని అక్కడి నుంచి లెటర్ తెస్తే ఈ బ్యాంక్ వాళ్ళు అన్ఫ్రీజ్ చేస్తారు. ఓకే. ఓకే. సో కొన్ని కేసెస్లో అయితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్తో పాటు మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో డిపార్ట్మెంట్ ఆ కంపెనీ వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, తనకు మీరు శాలరీ ఇవ్వకండి, తను మాకు డబ్బులు పెండింగ్ ఉన్నారు. ఓకే. డైరెక్ట్ అట్లు మా క్లయింట్ ఒక కేసులో తను టీసీఎస్లో జాబ్ చేస్తుండో డిపార్ట్మెంట్ డైరెక్టర్ టీసీఎస్కి నోటీస్ ఇష్యూ చేసింది, అలా నెక్స్ట్ అనే పర్సన్కి నువ్వు శాలరీ ఇస్తున్నావు, ఆయన మాకు పెండింగ్ ఉంది, మా డబ్బులు ఇచ్చి బ్యాలెన్స్ ఉంటే ఆయనకి ఇవ్వండి నోటీస్ ఇష్యూ చేసింది. ఓకే. సో అకౌంట్ ఫీజ్ అనేది ఫస్ట్ స్టెప్, డిపార్ట్మెంట్ ఆ లెవెల్కి వెళ్తుంది ఇప్పుడు, అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే. ఓకే. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి పాన్ ఆధార్ లింక్ త్రూనేనా సార్? ప్యూర్లీ ప్యాన్ బేస్, ప్యాన్ ద్వారా జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డిపార్ట్మెంట్ తెలుస్తుంది. ఈవెన్ ఇప్పుడు గోల్డ్ కొన్నా కూడా పాన్ నెంబర్ అడుగుతున్నారు, పాన్ ఇచ్చామంటే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీరు 3 లక్షలు 4 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నారు అని చెప్పేసి. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు మనం అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా గోల్డ్ రిలేటెడ్ ఏదైనా అంటే హెవీ అమౌంట్ మినిమం 2 lakhs 3 lakhs తీసుకుంటే కంపల్సరీ పాన్ అడుగుతారు. సో అలా తీసుకున్నప్పుడు అది కూడా ఏమైనా ట్యాక్స్ బేసెస్ కింద వస్తుందో, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే మీరు ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన అమౌంట్తో గోల్డ్ కొంటే ఇబ్బంది లేదు. ఓకే. మీరు ఆల్రెడీ శాలరీ డ్రా చేస్తున్నారు, ఆ శాలరీ ఆల్రెడీ ట్యాక్స్ కట్టారనుకోండి, ఇప్పుడు గోల్డ్ కట్టేటప్పుడు ట్యాక్స్ ఏమి ఉండదు. ఓకే. బట్ మీరు శాలరీ డ్రా చేశారు, ఆడమే ట్యాక్స్లో కట్టలేదు అనుకోండి, లేదా బిజినెస్ ఇన్కమ్ ఉంది అక్కడ ట్యాక్స్లో కట్టలేదు, బట్ ఆ డబ్బులు తెచ్చి గోల్డ్ పెట్టి కొన్నారనుకోండి, ఆటోమేటిక్ అక్కడ ట్రిగ్గర్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ బ్యాక్ వర్డ్ నీకు గోల్డ్ కొనడానికి మనీ ఎక్కడి నుంచి వచ్చింది, నీ సోర్స్ ఏంటి, నువ్వు ఎలా ఎర్న్ చేసావు, ఆ ఎర్న్ మీద ట్యాక్స్ కట్టారని చెప్పి అప్పుడు డిపార్ట్మెంట్ క్వశ్చన్ అనుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు బడ్జెట్ లైక్ 12 lakhs వరకు ఎలాగైతే లేదు మనం పే చేయాల్సిన ట్యాక్స్ అన్నారు, సో 12 lakhs బిలో ఉన్నప్పుడు చేసేసుకుంటే నో ప్రాబ్లం. అది దాటిందంటే మాత్రం ట్యాక్స్ పే చేయాలి అంతే, ఎవ్రీ పర్సన్. ఓకే సార్, మరి జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు బయట చిన్న అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న బిజినెస్లు, అలాంటి వాళ్ళకి కూడా ఈ ఐటీ అనేది వర్తిస్తుంది అంట. వాళ్ళు కూడా చేసుకోవాలి మేడం. ఇప్పుడు ఈరోజు ఏ బిజినెస్ కైనా మినిమం టర్న్ ఓవర్ అవుతుంది, 30,000 50,000 లేకుండా ఈరోజు ఏ పర్సన్ బతికే పరిస్థితి లేదు. హైదరాబాద్ సిటీలో కానీ లేదా విజయవాడ గుంటూరు టౌన్లో కానీ మినిమం 30,000-40,000 లేనిది మనిషి ఈరోజు మా ఫ్యామిలీ రన్ చేయలేరు. సో కంపల్సరీగా 4 lakhs దాటిందంటే వాళ్ళు ఫైల్ చేసిన, ఇంకా ఈ చిన్న వ్యాపారాలు ఫైలింగ్ చేసుకుంటే వాళ్ళకి స్పీడ్గా లోన్స్ వస్తాయి. వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ కానీ బిజినెస్ లోన్స్ కానీ ఏమైనా ఎక్విప్మెంట్ కొనాలన్నా కానీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా బ్యాంక్స్ నుంచి సపోర్ట్ వచ్చింది. ఈ బ్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ ఉంది, సో రేపు లోన్ తీసుకున్నా కానీ ఆ లోన్ మనకు రీపేమెంట్ చేస్తారని బ్యాంకర్స్కి నమ్మకం వచ్చింది. అంటే బిజినెస్ లోన్ అంటే ఎంత మేర మనం ట్యాక్స్ పే చేస్తే ఎంతవరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే డిపెండ్స్ మేడం. మీకు వేరే పర్సనల్ కమిట్మెంట్స్ ఏమీ లేకపోతే మీకు ఎంతైతే టర్న్ ఓవర్ అయిందనుకోండి, ఆ టర్న్ ఓవర్ ప్రకారం మనం ఫైలింగ్ చేస్తాం. టర్న్ ఓవర్లో యాక్చువల్ ఏంటంటే ఒక 1 crore టర్న్ ఓవర్ అయితే 25 lakhs, 25% లోన్ వచ్చింది జనరల్గా. ఇది వర్కింగ్ క్యాపిటల్ బిజినెస్ లోన్ బట్టి.
ఓకే. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అయితే ఎక్విప్మెంట్లో 80% వచ్చింది. దాన్ని మీరు మిషనరీ కొనాలి, ఏదో నూనె గాన కొనాలి, లేదా గీ ఎక్విప్మెంట్ మిషనరీ కొనాలి. ఓకే. ఆ మిషనరీ ఎంత అయితే ఆ మిషనరీలు 80% బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. బట్ ఆ ఈఎంఐ కట్టేద్దాము మనకు ఉండాలి. ఓకే. సో ఈఎంఐ అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందంటారు? ఇంట్రెస్ట్ మనకి ఎంతైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్ ఉండి సివిల్ ఉంటే దాని ప్రకారం మీకు ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ అవుద్ది. ఓకే. ఓకే. సో మొత్తం బేస్డ్ ఆన్ ఐటీ ఫైలింగే, ఐటీ ఫైలింగ్ అంతే. ఎంత చేస్తే అంతగా. అంతే, ఎంత ఐటీ ఫైలింగ్ చేస్తే నీకు అంత ఎబిలిటీ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు లోన్ అమౌంట్ కూడా పెరుగుద్ది. ఓకే. సో లోన్ అంటే నాట్ ఓన్లీ బిజినెస్ కదా సార్, మనకి హోమ్ లోన్ కూడా ఛాన్స్ ఉంటుంది. హోమ్ లోన్ హోమ్ లోన్కి ఎలాగా? హోమ్ లోన్ ఎలా ఉంటుందంటే మన ఇన్కమ్ మీద 5 times ఇస్తారు. మన శాలరీ 20 lakhs అనుకోండి, 1 crore దాకా మనకు హోమ్ లోన్ ఎలిజిబిలిటీ వచ్చింది. ఓకే. మన శాలరీ 10 lakhs అనుకోండి, 15 lakhs దాకా మన హోమ్ లోన్ ఎలిజిబిలిటీ వచ్చింది. ఓకే. అంటే మనకు బడ్జెట్ మనం ఎర్న్ చేసేది తక్కువగా ఉండి లోన్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తే సో ఐటీ త్రూ అది పాసిబుల్ అవుతుందంటారా? అలా చేయలేము. మనం ఎంతైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తామో దాని ప్రకారం ఐటీ ఫైల్ చేస్తాం. ఓకే. ఇన్కమ్కి ఈక్వల్గా ఐటీ ఫైల్ చేస్తాం. మనం ఎక్కువ చేసి ఫైల్ చేయలేం, ఓకే. దానికి ప్రూఫ్స్ అన్నీ పెట్టాలి కాబట్టి. బట్ ఏంది మీకు ఎక్కువ చూపిస్తే రేపు లోన్ కట్టే కేపబిలిటీ మీరు మంత్లీ 50,000 శాలరీ వస్తా ఈఎంఐ 30,000 పెడితే వేస్ట్ కదా, ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీ ఖర్చులు తీసుకోవాలి, ఇంటి రెంట్ తీసుకోవాలి, మరి 30,000 ఇంకెక్కడి నుంచి కడతారు? ఓకే. సో ఇవన్నీ బేస్ చేసుకుని వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఒక మ్యారీడ్ పర్సన్కి 55%, 45% శాలరీలో అసెస్మెంట్. మ్యారీడ్ అయితే 45% ఎలిజిబిలిటీ వచ్చింది, అన్మ్యారీడ్ అయితే ఖర్చులు తక్కువ కాబట్టి 55% ఎలిజిబిలిటీ వచ్చింది. ₹1,00,000 శాలరీ అంటే నువ్వు 55,000 దాకా ఈఎంఐ కట్టగలడు. 55,000 ఈఎంఐ కట్టగలరు కాబట్టి ఇంటూ మల్టిప్లై ఎన్ని ఇయర్స్ హోమ్ లోన్, 20 years, 15 years. సో అలా వేరియస్ పర్మినేషన్ అంటే ఇందులో మ్యారీడ్ అన్మ్యారీడ్ కూడా బేస్ చేసుకుంటారు. మరి మ్యారీడ్ మన కొన్ని ఖర్చులు ఫ్యామిలీ పిల్లలు ఉంటాయి, అన్మ్యారీడ్గా ఏమి ఉండవు కాబట్టి వాళ్ళు కొంచెం ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అచ్చా. సో చాలా చక్కగా అన్ని డౌట్స్ని చాలా నీట్గా క్లియర్గా అర్థమయ్యేలాగా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.